అని అనుకుంటూ ఉంటాను. సో ఇది ఒక చిన్న కథతో చూద్దామండి. ఒక ఇద్దరు అత్త కోడళ్ళు ఉన్నారన్నమాట. అత్త కోడళ్ళకి వాళ్ళిద్దరికి కూడా ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. పడదు. ఈ కోడల గురించి అత్తగారు ఎవరొచ్చినా కూడా చెడ్డగానే చెప్తూ ఉంటారు. అలాగే కోడలు కూడా అత్తగారు మీద ఇప్పుడు చెడ్డగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో పని చెప్తూ ఉంటారు. నేనంటే పడదు అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే కోడలు ఇంకా గొడవలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి, నేను ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ బంధువులు ఒక ఆయన ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి ఏమంటే నేను అసలు మా అత్తగారితో నాకు పడట్లేదు, నేను ఎలాగ నాకు ఇష్టం లేదు, ఏదైనా మా అత్తగారిని చేసి ఏదో ఒక మంది ఇచ్చేసి మా అత్తగారిని అడ్డు తొలగించుకోవాలి అని చెప్తారు. ఆయన ఏం చేస్తారు అంతా వింటారు. సో ఈవిడికి చాలా కోపం ఉంది కదా ఆవిడ మీద అని చెప్పి ఒక మెడిసిన్ ఇస్తారనమాట. ఇచ్చి అమ్మ ఈ మెడిసిన్ ఒకేసారి మనం మందు ఇచ్చేస్తే ఏదన్నా జరిగింది అనుకో ఆవిడకి అందరికీ అనుమానం వచ్చేస్తుంది, కాబట్టి నువ్వు రోజు కొంచెం కొంచెం ఇస్తూ ఉండమ్మా, నువ్వు భోజనంలో పెట్టేస్తూ ఎలాగో ఈ మంది ఇస్తూ ఉండని చెప్పి పంపిస్తాడు డాక్టర్. ఎందుకు పెట్టినాను అది? ఇంకొక విషయం ఏం చెప్తారంటే ఆయన, నువ్వు అందరికీ అనుమానం వస్తుంది సడన్ గా ఏమన్నా జరిగితే ఈమె వెళ్ళి రోజు మందు కలిపేసి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు అత్తగారితో ప్రేమగా ఉంటూ ఉంటారు. అత్తగారికి సేవ చేస్తూ ఉంటారు. అత్తగారు ఏం చేయమన్నా ఆవిడకి కాళ్ళు నొప్పుతూ ఉంటారు. చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూసి రామ కూడా చూస్తూ ఉంటే కనబడతాను. అత్తగారు అనుకుంటారు, ఇప్పటి వరకు నా కోడలు నేను చెడ్డదే అనుకున్నాను, చాలా మంచి అమ్మాయి, నాకు ఎన్నో సేవలు చేస్తుంది అని అత్తగారిలో మార్పు వచ్చేసింది. అప్పుడు వరకు కోడల్ని ఎంతగా ద్వేషించిన ఆవిడ ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు మా కోడలు చాలా మంచిది, నేను తెలియక అపార్థం చేసుకున్నాను, తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది తల్లిలాగా అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అలా చెప్తూ ఉండటం విన్నారో ఈ కోడలు, అయ్యయ్యో నేను అనవసరంగా మా అత్తగారు గయ్యాలి అనుకున్నాను, అందరికీ చెప్పాను, సో మా అత్తగారికి నా మీద చాలా ప్రేమ ఉంది, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. బాధపడి కొద్ది రోజులు అయ్యాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు తెలియక అపార్థం చేసుకున్నానండి, మా అత్తగారు చాలా మంచి ఆవిడ, ఆవిడకి ఏమి జరగకూడదు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఇచ్చిన మందు రోజు ఇచ్చేస్తున్నాను అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తారు డాక్టర్ గారు, అది నేను బలానికి ఇచ్చానమ్మా మందు, నీకు అప్పుడే విషయం చెప్పొచ్చు, నువ్వు ద్వేషించినంత వరకు కూడా ఆవిడ కూడా నీ మీద ద్వేషమే చూపిస్తాడు, ఎందుకంటే నువ్వు ద్వేషంలో ఆవిడని ప్రేమని పంచలేవు, కాబట్టి నీకు తిరిగి ద్వేషమే వస్తుంది. అలా కాకుండా నువ్వు ప్రేమను చూపెట్టినప్పుడు తిరిగి ఆవిడ నీకు ప్రేమనే ఇస్తారు. ఈ విషయం నీకు తెలుస్తుంది, ఇద్దరు మారుతారని నేను ప్రేమగా చూసుకోమని చెప్పాను అని ఆ డాక్టర్ గారు చెప్తారు. అంటే ఇందులో మనకి ఏమర్థమైంది ఈ కథ ద్వారా? అప్పుడు ఇంటికి వచ్చి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండడం మొదలు పెట్టారు అప్పటి నుంచి. ఏమర్థం చేసుకున్నాం అదేనా చెప్పండి ఈ కథ ద్వారా. మన మైండ్ సెట్ చెప్పండి మేడం. ఇక్కడ ఏంటంటే మన మైండ్ సెట్ ని బట్టి ఉంటది మేడం. అంటే ఇప్పుడు తను పాజిటివ్ గా అనుకుని ఓకే మారాలి అనుకుని ఇచ్చింది. అంటే వాళ్ళ అత్తగారికి ఇంకేదో అయిపోతే సరే ఇప్పటికి మనం ఇలా చూసుకుందాం అనుకుంటూ చూసుకుంది. అదే అక్కడ ఆ మెడిసిన్ బలానికి ఇచ్చారు అని తెలిస్తే తన మైండ్ సెట్ తో బిహేవ్ చేయలేదు మేడం మంచిగా. అంటే ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే అండి, మనం ద్వేషంతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకి ద్వేషాన్ని పెంచుతామండి. మన బిహేవియర్ తెలియకుండా అవతల వ్యక్తుల నుంచి కూడా ద్వేషం చూపెట్టేలాగే మనకు చేస్తూ అదే తీసుకుంటాం మేడం మనం. అంతే అండి, మనం ఇచ్చింది అదే తీసుకుంటాం. అదే తీసుకుంటాం. అలాగే మన శత్రువులైనా సరే మనం ద్వేషం లేకుండా ప్రేమగా మాట్లాడుతూ చూస్తూ ఉన్నామనుకోండి, ప్రతిరోజు మనం వాళ్ళని పలకరించామనుకోండి, మనం వాళ్ళని కోపంగా వెళ్ళిపోయినా రోజు మనం వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వాళ్ళు మనల్ని చూసి నవ్వటం పలకరించడం చేస్తారు. ఆ కోపాన్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే మనం ఆ రిలేషన్షిప్లో మార్పులు అనేది చేసుకోగలుగుతాం. అప్పటికే అది హీల్ అవ్వదు. సో మన జర్నీ అనేది ఇంకా ఎప్పుడు కూడా హెవీ అయిపోతుంది, మనకి ఇంకా ప్రయాణం అనేది చాలా హార్డ్గా అయిపోతుంది. ఇంక వాళ్ళతో కలిసి మనం జర్నీ చేస్తుంటాం కానీ మనకు ఎప్పుడు కూడా ప్రశాంతత అనేది ఉండదు. సో మన లైఫ్, మనం ఇక్కడ లైఫ్లో మనం ఎందుకు వచ్చాము, మన హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి వచ్చాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వాటిని హీల్ చేసుకుని మనం అందరికీ ప్రేమను పంచినప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది
హ్యాపీగా ఆటోమేటిక్గా మార్పు వస్తుంది, అవతల వ్యక్తిలోనే మార్పు వస్తుంది, మనలో కూడా మార్పు వస్తుందని. సో ఈ ఓపెన్ ఓపెన్ ద్వారా మనం తెలుసుకునేది ఇది, మనం చెప్పేది 4 ఫ్రేజెస్ చెప్తాము, కానీ ఆ మార్పు ఎలా వస్తుంది అనేది మనం ఎక్స్పీరియన్స్లోనే చూస్తాం అనమాట. మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా మనతో ఇబ్బంది ఉంది, మనకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఆ వ్యక్తుల్ని మనం చూస్తూ కూడా ఆ వ్యక్తిని మనం ఓపెన్ ఓపెన్ చెప్తూ ఉండాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే 4 ఫ్రేజెస్ మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. సో మనకి స్టార్టింగ్లో అనిపిస్తుంది వీళ్ళ వల్ల మనం చాలా ఇబ్బంది పడ్డాం కదా, మరి వీళ్ళకి ఎలా చెప్తాము అనేసి. కానీ మనం చెప్పేది ఎప్పుడు కూడా అండి, ఫర్గివ్నెస్ అనేది ఈ ఓపెన్ ఓపెన్లో చాలా ముఖ్యమైన అంశం అని చెప్పుకున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడుగుతున్నాం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే ఒకటి ఫర్గివ్ చేయాలి, మనల్ని మనం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తుల్ని కూడా చేయాలి. ఎందుకు ఫర్గివ్నెస్ ఇంపార్టెంట్ అంటే, మనం ఫర్గివ్ చేయకపోతే ఆ వ్యక్తితో ఇలాగే జర్నీ చేస్తూ ఉంటే నష్టం అనేది మనకే వస్తుంది, మన లైఫ్లో మనమే ఇబ్బంది పడతాం. కోపం ద్వేషం పెరిగిపోవటం ద్వారా చాలా భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వరకు, తలనొప్పి నుంచి క్యాన్సర్ వ్యాధి వరకు మనుషులు ఇబ్బంది పడే అవకాశం ఉండిపోతుంది అనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా కోపాన్ని, ద్వేషాన్ని, మనమే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వెంటనే వాటిని హీల్ చేసుకోవాలన్నమాట అండి. హీల్ చేసుకోవాలంటే మనం ఆ వ్యక్తి ఎవరైతే మనల్ని తరచుగా ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తికి మనం ఈ ఓపెన్ ఓపెన్ చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఇలా మనం ప్రతిరోజు చెప్పడం ద్వారా మనకి ఏవైతే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆ షేర్డ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హీల్ అవ్వటం మొదలు పెడుతుంది. అవి హీల్ అవ్వగానే అవతల వ్యక్తులు కూడా మార్పు వస్తుంది, మన రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సబ్జెక్ట్ మీద అడగండి, కొంచెంసేపు మెడిటేషన్ కూడా చేద్దాము. అడగండి, ఏదైనా ఒక సంఘటన, బాధపడే సంఘటన ఉంది, దాని నుంచి మేము ఎలా బయటపడాలి, మనకు అనిపిస్తూ ఉంటది ఎలా ఫర్గివ్ చేస్తాము అవతల వ్యక్తుల్ని, చాలా ఇబ్బంది పెట్టారు కదా అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏదైనా ఉంటే మనం సమాధానం మనకు మనం చెప్పుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అది మీరు ఏదైనా అలాంటి సంఘటన ఎవరికైనా ఉంటే, అంటే పేర్లు ఈ పలానా అని చెప్పాల్సిన అవసరం లేదు, సో అలా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి మనం అంటే పడట్లేదు. అవునండి. మనం ఏం అనకపోయినా కూడా అన్నాము, అన్నాము, మనం ఏం తిట్టకపోయినా తిట్టావు, తిట్టావు అని పోర్ట్రేట్ చేస్తుంటే ఎలా మేడం ఇప్పుడు? అదే అండి, ఇప్పుడు ఓపెన్ ఓపెన్లో ఏం చెప్తారంటే మేడం, అది మనం ఏమి అనకపోయినా కావాలని మనల్ని టార్గెట్ చేసి వాళ్ళు మనల్ని నెగిటివ్ చేస్తున్నారు. బయట ఎందుకు చేస్తున్నారు అనేది చేస్తున్నప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటది. సో ఇక్కడ ఓపెన్ ఓపెన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి, మనం వాళ్ళకి ఆ వ్యక్తులకి మనం ఆ కోపం కాకుండా మనం ఇలా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం ద్వారా ఆ వ్యక్తుల్లో మార్పు వస్తుంది అనమాట. ఈ ఓపెన్ ఓపెన్ ఉపయోగం ఒకటే, అది దాని వలన మనం హీల్ చేయగలుగుతాం, మెమరీస్ అనేది చెప్తుంది. ఇప్పుడు అలాగే మనం క్లాస్లో చెప్పాను కదండి ఇందాక, ఒక వ్యక్తి మనల్ని వచ్చి టార్గెట్ చేసి బాధ పెడుతున్నారు అంటే ఆ వ్యక్తికి మనకి ఎప్పుడో షేర్డ్ మెమరీస్ ఉండిపోయాయి. ఎప్పుడో మనకు తెలుసో తెలియకో వాళ్ళని ఎప్పుడో గత జన్మలోనైనా కావచ్చు, ఏదైనా మనకి లైఫ్ ఇలా సైకిల్ తిరుగుతుంది అంటే మనకి ఒక లూప్ అని చెప్పుకుంటాం కదండి. సో ఆ జన్మ జన్మ సైకిల్ ఎలా అయితే ఉన్నాయో వాటిల్లో మనకి ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మనం ఇబ్బంది పెట్టామో, వాళ్ళు ఇబ్బంది పెట్టారో తెలియదు, కానీ వాటిని మనం క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో అని మనం వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా. అలాగే ఒక వ్యక్తులు మనల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడ ఆ మెమరీస్ని క్లియర్ చేసుకోవడానికి, ఆ షేర్డ్ మెమరీస్ క్లియర్ చేసుకోవడానికే ఆ వ్యక్తులు మన లైఫ్లోకి వచ్చారు అనేది ఫస్ట్ మనం తీసుకొని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆ పెయిన్ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం బాకీ తీర్చుతున్నాం అనుకోండి ఎవరికైనా, బాకీ తీరిపోతుందని మనం ఆనందపడతాం కదా. ఎస్ మేడం. సో వాళ్ళు మన లైఫ్లోకి వచ్చారు, మనకి సహనం నేర్పిస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఓపెన్ ఓపెన్లో చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే మనకి టీచర్సే, లెర్నింగ్స్ మనకి నేర్పించడానికి మన లైఫ్లోకి వచ్చారు. కాబట్టి మనం వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, ఇతరులను ఫర్గివ్ చేయటం నేర్చుకుంటున్నాము, సహనంగా ఉండటం నేర్చుకుంటున్నాము, మనకి పేషెన్స్ అనేది పెరుగుతుంది, కాబట్టి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు.
ఇది ఒకటి మనల్ని మనం సరే, మన మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇలా చెప్పుకుంటాం. ఇంకొకటి ఫర్గివ్ చేయాలి. ఏ వ్యక్తులనైనా సరే ఫర్గివ్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. అక్కడికి మన రిలేషన్షిప్ లో ఆ వ్యక్తులను మనం కట్ చేయలేము. సో కొన్ని చోట్ల మనకి వర్క్ ప్లేస్ అనుకోండి, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం, ఇంకొక చోట చూసుకుంటాం జాబ్. కానీ ఫ్యామిలీస్ లో అవ్వదు కదండి అలాగా, కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో కానీ మనం అలాగే కంటిన్యూ చేస్తే, పెయిన్ గా కంటిన్యూ చేస్తే ఆ జర్నీ అనేది చాలా భారం అయిపోతుంది కదా. అలా కాకుండా మనం వాళ్ళని ఫర్గివ్ చేసామనుకోండి, అప్పుడు మనం ఓకే కంటిన్యూ చేసేస్తాం. పక్కన ఓకే ఆ వ్యక్తి ఉన్న కొంచెం మనం ఆ పరిస్థితుల నుంచి, ఆ వ్యక్తి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి వీలైతే ట్రై చేస్తాం. కానీ వాళ్ళని ఫర్గివ్ చేసేసినప్పుడు ఆ పెయిన్ అనేది మన లోపల తగ్గుతుంది. వాళ్ళ కోసం కాదు కదా ఈ ఫర్గివ్నెస్ అనేది. మనం పెయిన్ తగ్గించుకోవడం ద్వారా మన జర్నీ హ్యాపీగా ఉంటుంది. ఎస్ మ్యామ్. సో ఈ విషయం మనం అర్థం చేసుకుంటే పదే పదే మనం రిపీటెడ్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్పుకుంటున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఎవరో శత్రువులాగా కనపడరు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా అనిపించదు. సో వాళ్ళకి తెలిసింది ఆ వేలో వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. సో మనకి తెలిసింది మనం చేస్తున్నాము. ఇక్కడ మనకి పనులు చేసి తెలిసేది మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడం. ఎస్ మ్యామ్. ఈ థ్యాంక్ యూ మ్యామ్. విషయం చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అండి. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళ అనుభవంలో ఉన్నదే కదండి. సో ఎస్ మ్యామ్. మనల్ని మనం ఎలా ఆన్సర్ చేసుకున్నాము అనేది మనం ఇతరులకు కూడా చెప్తాం. ఎస్ మ్యామ్. సో అన్నప్పుడు ఇంకా ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకు పెయిన్ ఉండదండి, అది ఆటోమేటిక్ గా పోతుంది. ఓకే మనకి ఇది తెలియజేశారు, ఇంకా అంతే, మనం పరుగు చేసేస్తాం, ఓకే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎస్ మ్యామ్. అంతే మేడం. అంటే ఫర్గివ్నెస్ అనేది మన కోసం మాత్రమే. మనం జర్నీ చేస్తున్నాం, మనం రోడ్డు పైన వెళ్తున్నాం, మనకి క్లియర్ గా లేదు నడిచి వెళ్తున్నప్పుడు, చెప్పులు కూడా వేసుకోలేదు, మనం ఏదో యాత్రకు వెళ్ళాం అనుకోండి, దేవాలయానికి వెళ్ళాం, చెప్పులు వేసుకోలేదు, రోడ్డు మనం అలా నడవాలి. సో మనం ఏం చేస్తాము, మనకి అడ్డొచ్చిన రాళ్ళు అవి తప్పించుకునే వెళ్తాం, లేదా పక్కన పెట్టన్నా వెళ్తాం, అది మన బాధ్యత. అంతే, ఎందుకంటే ఆ రాళ్ళు ముళ్ళు మన కాళ్ళకి గుచ్చుకోకూడదు. సో మనమే తప్పించుకు వెళ్తాం. ఇక్కడ కూడా అంతేనండి. అలా మన లైఫ్ లో అన్ని రకాల మన వ్యక్తులు మన లైఫ్ లో ఉంటారు. బట్ మనం ఎలా ఉండాలి అనే రెస్పాన్సిబిలిటీ 100% మనమే తీసుకుని, వాటిని మనం తప్పించుకుంటూ మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ ఈ ఓపెన్ ప్రేయర్ చేసుకోవడం ద్వారా మనకి ప్రశాంతత అనేది వస్తుంది. మెయిన్ మన లోపల ఉన్న, మనకి తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతాయి. ఓపెన్ ఎక్కువగా చేయడం ద్వారా మనం చాలా ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ లాస్ట్ లో చిన్న ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటాను మేడం ఆఫ్టర్ మెడిటేషన్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇలా ఏదైనా డౌట్ అడగడం వల్ల ఒక్కళ్ళది అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. ఎస్ మ్యామ్. మనం క్లాస్ వినేయటం వల్ల సబ్జెక్ట్ చెప్పేసుకుంటాం కానీ క్లారిటీ రాదు. బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుని మీ బ్రీతింగ్ పై కాన్సన్ట్రేట్ చేయండి. నెమ్మదిగా శ్వాసను గమనించండి. మీరు లోపలికి తీసుకుంటున్న శ్వాసను గమనించండి. అలాగే బయటికి విడిచిపెడుతున్న శ్వాసను గమనించండి. ఇక మరొక దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇప్పుడు మీరు ఒక ప్రశాంతమైన ప్లేస్ లో ఉన్నారు.
అది మీకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. అక్కడ అందమైన పువ్వులతో సుగంధమైన సువాసనలతో ఎన్నో పచ్చని మొక్కలు ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద జలపాతం మీరు చూస్తున్నారు. ఆ సౌండ్ మీరు వింటున్నారు. చల్లని గాలి మీ శరీరాన్ని తాకుతుంది. అక్కడ చుట్టూ నెమళ్ళు, కుందేళ్ళు ఆడుకుంటూ తిరుగుతున్నాయి. అక్కడ ఒక ప్రదేశంలో మీరు కూర్చున్నారు. మీరు ఇప్పుడు మీ రిలేషన్షిప్లో మీరు అమితంగా బాధపడ్డ ఒక సంఘటనను ఆ వ్యక్తిని దూరంగా చూస్తున్నారు. ఆ సంఘటనను బయట వ్యక్తిగా మీరు బయట నుంచి చూస్తున్నారు. ఆ సంఘటన తాలూకా బాధను మీరు బాధ నెంబర్ ఇవ్వండి. 10 అంటే అది మిమ్మల్ని చాలా బాధ పెట్టింది, ఇప్పటికీ మీ మనసులో ఉంది అని అర్థం. 5 కంటే తక్కువ ఉంది అంటే అది మిమ్మల్ని బాధ నుంచి తగ్గించింది, దాని ప్రభావం పెద్దగా మీ మనసులో లేదు అని అర్థం. 5 కంటే ఎక్కువ ఉంది అంటే ఇంకా ఆ సంఘటన మిమ్మల్ని బాధ పెడుతుంది. ఈ విధంగా మీరు ఆ సంఘటనకు ఒక నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు మీతో మీరు చెప్పుకోండి. అప్పుడు ఏదైతే జరిగిందో ఆ సంఘటన అది నాకు తెలుసో తెలియకో నేను ఈ జన్మలోనో లేదా గత జన్మలోనో నేను ఆ వ్యక్తిని నా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా లేదా నా పనుల ద్వారా బాధ పెట్టి ఉంటాను. నాకు తెలియకుండానే నేను పరోక్షంగా ఈ సంఘటనకు కారణం అయి ఉంటాను. ఈ సంఘటనకు నేను 100% బాధ్యత వహిస్తున్నాను. తెలుసో తెలియకో నా ఆలోచనల ద్వారా కానీ, పనుల ద్వారా కానీ, నా పూర్వీకుల ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, పనుల ద్వారా కానీ
నా కుటుంబ సభ్యుల ఆలోచనలు, వారి మాటలు, వారి పనుల ద్వారా గాని ఈ సంఘటనకు నేను కారణం అయ్యుంటే, ఈ సంఘటనకు నేను తెలియకుండా ఆకర్షించి ఉంటే, దయచేసి నన్ను క్షమించండి. ఆ పర్సన్ పేరు చెప్పుకోండి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు చెప్పుకోండి. ఆ వ్యక్తి పేరుతో డియర్ పర్సన్, దయచేసి నన్ను క్షమించండి. తెలుసో తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో నేను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటాను. దయచేసి నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను నా జీవితం సంతోషంగా ఉండడానికి, నా జీవితానికి నేను బాధ్యత వహిస్తున్నాను. అందుకే ఈ సంఘటనను పూర్తిగా నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి నేను తొలగిస్తున్నాను. తెలుసో తెలియకో నేను ఈ సంఘటనకు కారణం అయ్యుంటాను. కాబట్టి దీని నుంచి బయటికి రావడానికి నేను 100% బాధ్యత వహిస్తున్నాను. మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు నాలో హీల్ చేసుకోవాల్సిన మెమరీస్ ఇంకా ఉన్నాయని నాకు తెలియచేశారు. థ్యాంక్ యూ. దాని వలన నేను నన్ను ఎలా హీల్ చేసుకోవాలో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎందుకంటే మీరు నాకు ఎంతో అత్యున్నతమైన క్షమాగుణాన్ని నేర్పించారు. జీవితంలో సహనం వహించాలని నేర్పించారు. అందుకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీరు నాకు పాఠం నేర్పిన గురువులు. నన్ను నేను ఎలా హీల్ చేసుకోవాలో నేర్పించారు. అత్యున్నతమైన క్షమాగుణాన్ని, సహనాన్ని నేర్పించారు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు గమనిస్తున్నారు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ తేలిక పడడం మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నారు. చుట్టూ ప్రకృతి ఎంతో సుందరంగా ఉంది. ఇప్పుడు మీరు మీ ఎదురుగా మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిని చూస్తున్నారు. ఆయన కళ్ళల్లోకి చూస్తున్నారు. నవ్వుతూ చూస్తున్నారు. ఇప్పుడు మీకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకు ముందు ఇచ్చిన నంబర్ చాలా తగ్గిపోవటం మీరు గమనించారు. మీ మనసులో ఆ బాధ తాలూకు మెమరీస్ చాలా తగ్గిపోవటం లేదా పూర్తిగా మాయమైపోవటం మీకు తెలుస్తుంది. చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఆ వ్యక్తిని చూస్తున్నారు. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని నవ్వుతూ చూస్తున్నారు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మీరిప్పుడు చెప్తున్నారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు నెమ్మదిగా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు మీ శ్వాసను గమనిస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ శ్వాసను గమనిస్తున్నారు. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. మీరు ఇప్పుడు మీ ప్లేస్లో కూర్చుని ఉన్నారు. మామూలుగా ఇక్కడ జరుగుతున్న క్లాసుని వింటున్నారు. నెమ్మదిగా కాళ్ళను చేతులను కదిలించండి. నెమ్మదిగా మీ 2 చేతులను రబ్ చేసుకుని మీ కళ్ళపై పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళను తెరిచి మంచినీళ్ళు తాగండి అందరూ. ఓకే, రాజేశ్వరి మేడం, గ్రేట్ మేడం. 10 నుంచి 0కి వచ్చేసారు మీరు. ఇంకా ఉన్నా కూడా అండి, ఇది మెడిటేషన్ ఎలా మనం ప్రతిరోజు చేయటం వలన మనం బయటకు వచ్చేస్తాము. సో దాని నుంచి రిలీజ్ అయిపోతాం. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మీరు డైరెక్ట్గా మీరు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చండి. మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది, కొంచెం హుషారు వస్తుంది. మేడం చాలా సూపర్ గా అనిపించింది మేడం మెడిటేషన్ మాత్రం. థ్యాంక్ యూ మేడం. నాకు చాలా మొత్తం నేనేదో పైరులోకి వెళ్ళిపోయినా. పైరు ఉంటే తెలుసు కదా మీకు, ఐడియా ఉందా? పైరు అండి, పొలం.
ఉమ్. ఆ! అట్లా అట్లా వెళ్ళిపోయిన అన్ని అవిటికే అంత మొత్తం అవిటికే కనెక్ట్ అయిపోయా. ఓకే అండి. చాలా అద్భుతంగా అనిపించింది అంతే. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం మీకు కూడా. ఓకే అండి. ఇంకా అండి ఎవరైనా చెప్తారా, నాకు షేర్ చేస్తారా? మ్యామ్ నేను నిన్నటి మెడిటేషన్ గురించి ఫీడ్‌బ్యాక్ చెప్పాలనుకుంటున్నాను మేడం. చెప్పండి మేడం, చెప్పండి. నిన్న మెడిటేషన్ చేసినప్పుడు మీరడిగారు గదా! ఎలా ఫీల్ అయ్యారని. అప్పుడు నాకైతే ఏం తెలీలేదు. నేను మెడిటేషను దేనికి చేశానంటే, అదే నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను గదా మేడం. నాకు రీసెంట్‌గా లాస్ట్ మంత్ ఒక కొత్త క్లయింట్ వచ్చారు సోషల్ మీడియా. ఓకే. అయితే ఆహ్ వాళ్ళు జనరల్‌గా సాలరీ నాకింకా పంపించలేదు. అయితే ఆ, ఇంట్లో వాళ్ళు సరదాగా ఏమన్నారంటే, "అదేంటి నువ్వు వర్క్ చేస్తున్నావు కదా! వాళ్ళు ఇంకివ్వరా అలా చేయించుకుంటారా?" అన్నట్టంటే నాకు ఇంక నిన్నటి నుంచి అదే బ్రెయిన్‌లో తిరుగుతా ఉంది. ఏంటి ఇవ్వలేదు దాని గురించి అసలు టాపిక్ కూడా రైజ్ చేయలేదేంటి అన్నట్టు అనుకున్నాను. నేను ఈవినింగ్ మెడిటేషన్ దాని గురించే చేశాను. మీరు చెప్తున్నప్పుడు మొత్తం నేను అదనుకునే చేశాను. ఓకే అండి. ఈరోజు మార్నింగ్ లేచి ఆ, నేను 6కి ఫోన్ ఓపెన్ చేసేసరికి మార్నింగ్ 5కి వాళ్ళు మెసేజ్ చేశారనమాట. "సారీ అండి. మేము అడుగుదాం అనుకుని మర్చిపోయాము. మీరు గూడా మమ్మల్ని అడగలేదు. మీరన్నా ఒక మెసేజ్ చేయాలి గదా! ఇప్పుడే ఫోన్‌పే చేసాం" అని చెప్పి చేసేసారు మేడం. వండర్ఫుల్ మేడం, అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. అసలు నిన్నయితే నాకేం తెలీలేదు. ఆఫ్టర్ మెడిటేషన్ మీరు చెప్పిందంతా ఇన్‌స్ట్రక్షన్స్ అలా ఫాలో అయిపోయి చేసేసాను అంతే. నాకైతే ఏం తెలీలేదు. బట్ మార్నింగ్ అసలు లేవగానే లేవగానే రిజల్ట్ చూసి ఇంక మైండ్ బ్లోయింగ్ మేడం. అవునండి. ఇది ఓపెన్ ఓపెన్ ద్వారా చాలా బాగుంటున్నాయండి. అందరికీ యెస్ కూడా మ్యామ్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతంగా ఉంటుంది అసలు. యెస్ మ్యామ్. ఆ, అది మనకి మెడిటేషన్ చేసినప్పుడు కన్నా అది ఎక్స్‌పీరియన్స్ అది డైరెక్ట్ చూసినప్పుడొచ్చే ఫీల్ అది మాటల్లో చెప్పలేము మేడం ఇంకా. అంతే కదా మేడం అసలు. యెస్ వండర్ఫుల్ మ్యామ్. అయితే. మీరు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు హుషారు ఇచ్చేసారు ఇంకా. యెస్ మ్యామ్. ఖచ్చితంగా. అంటే నా లైఫ్‌లో ఇది జరిగింది. వాళ్ళ లైఫ్‌లో వేరేది జరుగుండొచ్చు. కానీ ఖచ్చితంగా జరుగుతది అని నమ్మకం బాగా Yes, ma'am. వచ్చింది మేడం. ఖచ్చితంగా ఉంటదండి. ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారండి. యెస్ మ్యామ్. లైఫ్ లో వాటితో పాటు మనకి ట్రాన్స్ఫర్మేషన్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం ఆలోచించే విధానం కూడా మారిపోతుందండి. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇలా గ్రూప్ నేను మీకు థాంక్ యూ చెప్పాలి మ్యామ్ అసల. అంటే షేర్ చేద్దాం. నాకు యాక్చువల్‌గా డౌట్ లేదు. ఓకే. ఒక 2, 3 డేస్ లేట్ అన్నా చేస్తారు అనుకున్నాన్ని. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఈ డౌట్ రైజ్ చేసేసరికి ఇంక నేను ఫిక్స్ అయిపోయా. ఏంటి ఈళ్ళు పంపరా ఏంటి? ఇలా అనిపిచ్చింది నిన్నంతా సడెన్‌గా మైండ్‌లో నిన్న మీరు అదే మెడిటేషన్ చెప్పడం నాకు మార్నింగే రిజల్ట్ మేడం ఇంకా. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి. గ్రూప్ లో పెట్టండి. వాయిస్ మెసేజ్ అయినా పర్వాలేదు. ఆ! నేను వాయిస్ మెసేజ్ పంపిస్తాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. యెస్ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఇంకా ఎవరైనా చెప్తారా? సంధ్య మేడం మీరు చెప్తారా? మెడిటేషన్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఓకే. చాలా చాలా బాగా చేపిచ్చారు. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నెమళ్ళు, కుందేళ్ళు అన్నారు కదా! మంచి ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయమని నిజంగా ఫీల్ అయ్యాను. బాగా ఫీల్ అయ్యాను. ఓకే మేడం. అట్ల మధ్యలో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే జలపాలు ఎలాగొస్తుంటే చల్లటి గాలి మాత్రం చాలా బాగుంది. ఓకే మేడం. రియల్ గా క్లాస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆ! మళ్ళీ మనం ఎలా హీల్ చేసుకోవాలనేది నేర్పించారు కదా! చాలా అవునండి. బాగుంది. ఇంకా చాలా ఉంటాయండి. హ్మ్. ఓపెన్ ఓపెన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు అత్త కోడళ్ళకి కూడా మీరు ఎలా చెప్పారంటే మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తుంది కదా! అవునండి. అవును. ఆ పాలు తాగేటప్పటికి అత్తగారికి చూసారా తల్లిలా ఫీల్ అయింది ఆవిడ. అవునండి. కూతురులా చేస్తుందంటే ఆవిడలో మార్పు రావడం అనేది ఉమ్. ఆళ్ళు మారకపోయినా మనం మారిపోతే అవతలోళ్ళు మారిపోతారు. అలా ఉంది. అంతే. క్లాస్ బావుంది. ప్రేమతోనే ఎలా సాధించగలుగుతామండి. చెప్పానే
వాళ్ళు ఎలాగా రావాలని మనం ఏం కోరుకో, మనం మారిపోతే వాళ్ళు కూడా మారిపోతారన్న అంతే అండి. సబ్జెక్ట్ బాగుంది. ఓకే అండి. ఉమ్. థ్యాంక్ చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్స్, మీకు చెప్పాలి. ఎవరినో మార్చాలన్న దానికంటే మనకు మనం మారడం బెటర్ కదా మేడం. అంతే అండి. అవునండి, అవును. ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ అనేది మనం మన మారితే మనం అందరం మారిపోతాం. అంతే అండి. మేడం చెప్పినట్టే మన కోపాన్ని తగ్గించుకొని రోజు అలా చూసి నవ్వామనుకోండి, ఏదో రోజు వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళు కూడా మళ్ళా మంచిగా తయారవుతారు. మనం కోపంగా ఉంటే ఇంకొక శత్రువుని తయారు చేసినట్లే కదా. మనం మారిపోతే ఇంకా మంచి వాళ్ళు ఎక్కువ తయారు చేస్తాం కదా ఆవిడ. అంతే బాగుంది అండి. క్లాస్, చాలా ఉమ్, ఓకే అండి. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. రేపు కూడా జాయిన్ అవ్వండి అందరూ. మెడిటేషన్ కూడా అసలు నేను లేగలేకపోయాను, అసలు కళ్ళు తెరవట్లేదు అసలు. ఓకే అండి. మేము మెడిటేషన్ మూతలు పడిపోతున్నాయి కళ్ళు. ఇంకా మీరు లేపేటప్పుడు లేకపోయాను అసలు. అవునండి, అవును. థ్యాంక్స్ మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి. సమయాన్ని కూడా మాకు అందించారు. అది మీరు నేర్చుకుని మీరు మాకు షేర్ చేసుకుంటున్నారు కదా, మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఓకే అండి. మరి రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే మేడం, గుడ్ నైట్. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ నైట్ మ్యామ్. హ్యాపీ నైట్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, క్లాస్ లో జాయిన్ అయినందుకు. మీ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దగ్గరగా అంటే మనకి దగ్గరగా ఉంటది. మంచి మీరు చెప్పే మాటలన్నీ కూడా ఎస్ మేడం. కనెక్ట్ అంటే అవుతాయి. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా కనెక్ట్ చేస్తాం మేడం వాటికి. అదే. ఓకే మ్యామ్. ఓకే అండి. థ్యాంక్ యూ.